హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. మేమైతే పెళ్ళికైతే రెడీ అవుతున్నామండి. ఆల్రెడీ లాస్ట్ టైం ఒకసారి వెళ్ళాము ఆ ఊరే గృహప్రవేశానికి. మళ్ళీ అదే ఇంట్లో పెళ్ళి అయితే బయలుదేరామండి. ఇంకా ఆటో అయితే రెడీగా వచ్చింది. ముందలైతే పిల్లలు కూర్చున్నారు. పిల్లలు ఎవరిని తీసుకెళ్తలేదు. వాళ్ళైతే ఇంకా మొహాలు మార్చుకున్నారు తీసుకెళ్తలేదు అని చెప్పేసి. ఇంకా జనం అయితే రావాల్సి ఉందండి. కొంతమంది అయితే వచ్చారు. మేము రెడీ అయ్యేసరికినే మధ్యాహ్నం 12 అయింది. మామూలుగా అయితే పెందలాడే వెళ్ళాల్సింది, దూరం కదా, జనంతో పెట్టుకుంటే అంతే ఇంకా లేట్ అవుతుంది కదా. ఇంకా ఒక్కొక్కళ్ళు ఇప్పుడు వస్తున్నారు. వీళ్ళు వచ్చేసరికి ఆటో ఏమో 10:30కల్లా వచ్చేసింది. జనం అందరూ ఎక్కేసరికి 12 అయితే ఇక్కడ అయిపోయింది. ఇంకా ఆ ఊరు వెళ్ళటానికే 3 గంటలు, రావడానికే 3 గంటలు పడుతుంది. చాలా దూరము. ఆటో లోపలైతే నిండిపోయారు. ఇంకా మేమైతే వెనకమాల కూర్చున్నాము. వెనకమాల కూర్చున్న దుమ్ముపడుతుందని చెప్పి నేను స్పెట్స్ పెట్టాను. నా చీరలోకి అయితే ఇది మ్యాచ్ అయిపోయింది, బాగుంది. ఇంకా వెనకమాల అయితే మా వదిన, మా అక్క, నేను కూర్చున్నామండి. లోపల అయితేనేమో ఇంకా సరిపోయింది. ఆటో మొత్తం అయితే నిండిపోయింది. ఇంకా కొంతమంది ఏమో బండ్ల మీద అట్లయితే వచ్చారు. మేము ఆల్మోస్ట్ గుంటూరు దగ్గర అయితే వెళ్ళిపోయాము. హైవే మీద అయితే ఉన్నామండి ఇప్పుడు. చాలా దూరం అసలు. వెనకమాలేమో కూర్చొని ఇసుక వస్తుంది. మళ్ళీ ఎండ కూడా లైట్గా వస్తుంది, బాగా కాదు, అదొక రకమైన ఎండ, చోట్ల పోస్తున్నాయి. ఇంక వెనకమాల కూర్చున్నాం. గాలి అయితే వస్తుంది. ఆటో ఆపితే ఆలస్యం, ఇంకా చోట్ల పోసుకొస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ సగం దూరం అయితే వచ్చేసామండి. సగానికి పైకి వచ్చాము. చూడండి అప్పటికే అట్టయిపోయినాయో మొహాలంతా. ఇంకా చేసేది ఏముంది, ఇంకా మధ్యలో ఒక చోట అయితే ఆగాము ట్రాఫిక్ బాగుంటే. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఊరికైతే వెళ్ళిపోయాము. మేము వెళ్ళేసరికి 2:45 అట్లా అయితే టైం అయింది. 2:30 దాటింది. ఇంకా అందరైతే ఒక్కొక్కరు మెల్లగా దిగి లోపలికైతే వెళ్తున్నారు. సెకండ్ టైం అండి మేము ఇంకా ఈ ఊరు రావటం. చాలా దూరం అసలు. ఇంకా లోపలికైతే వచ్చేసాము. వీళ్ళ మనవడిది పెళ్ళి అయితే. ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రాంలు అన్నీ అయితే జరుగుతున్నాయి. మేమైతే ఏం చూడలేదు. అంటే జస్ట్ ఊరికి అట్లా చూసేసి ఇంకా భోజనాలు అయితే జరుగుతున్నాయి కదా, అక్కడికి వచ్చేసాము. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ చాలా అయితే బంతులు అయిపోయినాయి భోజనాలు చేయటం. ఇంకా మేము కూడా వెళ్ళి అయితే అందరూ వరుసగా అయితే కూర్చున్నాము. కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత మాకు కూడా బాగా ఆకలి అవుతుంది. మార్నింగ్ ఎప్పుడో తిన్నాం కదా. 3 అవుతుంది అప్పటికే టైము. మాకైతే బాగా అందరికి ఆకలి అవుతుంది. ఇంక వెళ్తుంటూనే కాళ్ళు చేతులు కడుక్కొని అన్నానికైతే కూర్చున్నాము భోజనాలకి. ఇంకా అరిటాకులు అయితే వేస్తున్నారండి. అరిటాకుల్లో దీని చానాళ్ళు అవుతుంది. ఇక్కడ బాగా ఎల్లూరులు అన్ని తోటలు ఉన్నాయి. ఇంకా అందుకేనేమో అరిటాకులు అయితే పెడుతున్నారు. ఎక్కడ చూసినా అరటి తోటలే ఉన్నాయి. అందరికైతే అరిటాకులు అయితే ఇచ్చారు. ఇంకైతే మేము భోజనాలకు కూర్చున్నాం కదా, మా వాళ్ళు ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. మేమంతా ఒక రోల్లో అయితే కూర్చున్నాము. ఇంకా భోజనాలు అయితే వడ్డేస్తున్నారండి. భోజనాలు వచ్చేసి స్వీట్ ఒకటి, ఒక బజ్జీ అను ఫ్రై పీస్ అండి ఒకటి వేశారు, బిర్యానీ ఒకటి, సాంబారు, పెరుగు చట్నీ అను కిళ్ళి, ఐస్ క్రీమ్ ఇవన్నీ అయితే పెట్టారు. మేము వెళ్ళేసరికి రైస్ మాత్రం వేడివేడిగా బాగుంది. అందరం అయితే హ్యాపీగా తిని వచ్చేసాము. మాకు కొద్దిగా లేటుగా వస్తుంది. భోజనాలు అయితే కొద్దిగా లేటుగా వస్తున్నాయి. మేము కొద్దిగా లేటుగా తిన్నాము. మా అమ్మోళ్ళు అయితే కొద్దిగా ముందలే తినేశారు. బిర్యానీ అయితే బాగుందండి. చాలా వేడి బిర్యానీ పెట్టారు. అరిటాకులో భోజనాలు అయితే చాలా బాగున్నాయి అసలు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవరు పెట్టట్లేదు కదా, చాలామంది మామూలు ప్లేట్లోనే పెడుతున్నారు. వీళ్ళు మాత్రం సాంప్రదాయం ప్రకారం ఇట్లా పెట్టేశారు. అదిగాక వాళ్ళ ఊర్లో తోటలు ఎక్కువ ఉంటాయి కదా. ఇంకా మేమైతే అన్నం తినేసి వచ్చేసాము. మాకైతే కిళ్ళీలు అవి కూడా ఇచ్చారు. ఆల్మోస్ట్ అయిపోయినాయి మేము పోయేసరికి. ఇంకా కొన్ని ఉంటే అవి అయితే ఇచ్చారు.
డ్యాన్స్ ప్రోగ్రాంలు అయితే జరుగుతున్నాయండి. చాలామంది వేశారు డ్యాన్సులు. మేము ఎక్కువ చూడలేదు, కొద్దిసేపు అట్లా చూసి లోపలికి వెళ్ళాము పెళ్లి కూతురుని చూడడానికి. ఇక్కడైతే చదివింపులు అయితే రాయించి వచ్చాము. మళ్ళీ తర్వాత కుదరదు కదా, ఇప్పుడే పెట్టాలని చెప్పేసి పెట్టేశాము. ఇంకా కొద్దిసేపు అయితే అక్కడ నుంచొని డ్యాన్స్ ప్రోగ్రాంలు అయితే చూసాము. బాగా వేశారు. డ్యాన్స్ వేసే వాళ్ళని పిలిపించారు. వాళ్ళందరూ కూడా బాగానే వేశారండి. ఇంకా మేము లోపలికి వెళ్తున్నాము పెళ్లి కూతురుని చూద్దామని. వీళ్ళలో కొంతమంది ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కూడా రాలేదు కదా, ఇల్లు కూడా చూద్దామని చెప్పేసి లోపలికి వెళ్దామని అనుకుంటున్నారు. ఈ వదిన కొడుకుది పెళ్ళండి. ఇంకా అత్తాయి ఆమెకేమో మనడు అవుతాడు. ఇంక మేమైతే లోపలికైతే వెళ్తున్నాము. లోపలికి వెళ్ళినాక ఇదేనండి ఇల్లు. ఇంకా మా వాళ్ళందరూ లోపల కుర్చీలు వేసే ఉన్నాయి, వరుసగా అయితే కూర్చున్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళి పెళ్లి కూతురుని అయితే చూసి వస్తున్నారు. ఈ గదిలో పెళ్లి కూతురుని రెడీ చేస్తున్నారు. ఈ పక్క గదిలో అమ్మాయిని అయితే రెడీ చేస్తున్నారు. ఇంకా మా ఊరి నుంచి అయితే మేము చాలామంది వచ్చాము. కొంతమంది ఏమో బండ్ల మీద కూడా వచ్చారు. ఒక 20 మంది దాకా వచ్చామండి అందరం. ఇల్లు ఆల్మోస్ట్ నేను పోయినసారి వీడియోలో పెట్టాను. అప్పుడు గృహప్రవేశానికి వచ్చాము, మళ్ళీ పెళ్ళికైతే వచ్చాము. అందరైతే వరుసగా కూర్చొని ఉన్నారు. ఇంకా పెళ్లి కొడుకు అయితే రెడీ చేసేసారు, బయటకైతే వచ్చారు ఇప్పుడే. ఇంకా టీ అయితే పెట్టించారు మాకు. మేము అనందిని వచ్చినాక టీ పెట్టమంటే పెట్టించారు. ఇంకా అత్త అయితే వేస్తుంది అందరికి టీ. అందరూ అన్నం తిన్నారు కదా, మంచిగా అయితే టీ తాగి వచ్చేసాము ఇక్కడ నుంచి. ఇంక వీళ్ళైతే పెళ్లి కొడుక్కి మేనత్తను మేనమామ చెప్పులు పెడతారంట. మా ఊరే వీళ్ళది కూడా. ఇంకా పెళ్లి కూతురుని కూడా రెడీ చేసేసారు, ఆల్మోస్ట్ అయిపోయింది. చెప్పుల మీద అయితే బియ్యం పోస్తున్నారు. బియ్యం, ఆకు, వక్క, అరటికాయలు అవి అయితే పెట్టి ఇంకా చెప్పులు తొడుగుతారు పెళ్లి కొడుక్కి. మేనత్త మేనమామలు తెచ్చిన చెప్పులు అంటాయి. పెళ్ళేమో సాయంత్రం పెళ్ళండి, 5 తర్వాత చేస్తున్నారు. ఇంకా సాయంత్రం అయితే రెడీ చేసి తీసుకెళ్లారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా ఇంక బయటకు వచ్చేసారు. ఇద్దరైతే చాలా బాగున్నారు. 5:30 అట్లా అయితే అయ్యింది పెళ్ళి. ఇంకా స్టేజ్ మీదకైతే తీసుకెళ్తున్నారు వీళ్ళని. ఫోటోషూట్ తీస్తే అయితే తీసుకెళ్తున్నారు. కొద్దిగా టైం పట్టింది కదా, అక్కడక్కడ ఆగుతూ అయితే తీసుకెళ్తున్నారు. దగ్గరే ఇక్కడే స్టేజ్ ఇంటి పక్కనే కట్టించారు. ఇంకా అక్కడైతే పెళ్ళి చేసేస్తారు. ఇంకా వాళ్ళైతే అట్లా స్టేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా మేము కూడా కిందకు దిగి నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాము అటు. ఇంకా మా ఊళ్ళో అందరూ చూడండి సామాన్లు చూస్తున్నారు. పెళ్లి కూతురు తెచ్చిన సామాన్లు బాగున్నాయని చూస్తున్నారు. చాలా తీసుకొచ్చారు అన్నీ. ఇంకా సామాన్ అన్నీ అయితే మా అమ్మోళ్ళు చూసేస్తున్నారు. ఇంకా డైనింగ్ టేబుల్ అయితే బాగుంది. అన్నీ పెద్ద పెద్ద సైజుల్లోనే తీసుకొచ్చారని చెప్పుకుంటున్నారు. ఇంకా మేము ఇంకా సామాన్ చూసిన తర్వాత ఇక్కడ దగ్గరలో ఒక అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఆ అక్కది కూడా మా ఊరే. లాస్ట్ పోయినసారి అప్పుడు కూడా వెళ్ళాము వాళ్ళ ఇంటికి, అంటే ఈ ఊరు వచ్చినప్పుడు కూడా. ఇంక ఇప్పుడు చాలామంది వచ్చారు కదా, ఇంక వీళ్ళందరూ కూడా చూద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాం అందరం కలిసి. ఇక్కడే కొద్దిగా పక్కనే ఉండిద్ది, పక్క బజార్ అయితే ఉండిద్ది. అక్కడికైతే వెళ్తున్నాము. పెళ్ళైతే జరుగుతుంది అక్కడ. ఇంకా మేమైతే అక్క ఇంటికి వచ్చాము చూడడానికి. కొద్దిగా లేట్ పట్టిద్ది అని చెప్పేసి ఇంకా ఊరకట్ల అయితే కొద్దిసేపు పడుకున్నాం ఆ ఇంట్లో.
చాలా దూరం నుంచి వచ్చాము కదా, అసలు కూర్చోడానికే వెళ్ళగట్లేదు ఆటోలో. ఇంక తర్వాత పెళ్ళి అయితే అయిపోయిందంట. మేము అటువైపు అయితే వెళ్ళలేదు. ఆటో ఇటువైపు తీసుకొచ్చాడు దూరంగా. ఇంకా అక్కడే కొంతమంది ఎక్కారు, కొంతమంది ఏమో పెళ్లి చూడడానికి వెళ్ళేసి వచ్చారు. మేమైతే వెళ్ళలేదు. అప్పటికే ఇంకా చిరాకుగాను ఇంకా అట్లా ఉంది. అందుకని చెప్పేసి ఆటోలోనే కూర్చున్నాము. వర్షం పడిద్దేమో అనిపిస్తుంది పక్కన, కానీ పడలేదు ఆ రోజు. ఇంక మేమైతే ఆటోలో కూర్చొనే ఉన్నాము. ఆల్మోస్ట్ మా ఆటో వాళ్ళు కూడా కొంతమంది ఇంకా రాలేదు. వాళ్ళందరూ వస్తే ఎక్కి వెళ్ళిపోదాం అన్నట్టు అయితే కూర్చున్నాము. ఇంకా మేము వచ్చేటప్పుడైతే ఈ అక్కది కూడా మా ఊరే. అక్కడైతే ఒకళ్ళు చూడటానికైతే మా అమ్మోళ్ళ ఫ్రెండ్ అను మా చుట్టాలు కూడా అవుతారు. ఇంకా వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. మేము వచ్చే దారిలోను దిగి అక్కడ కూడా కాళ్ళు కడుక్కొని మళ్ళీ అందరం లోపలికి వెళ్ళి వచ్చాము చూడడానికి. ఎప్పుడూ వెళ్ళలేదు అసలు ఈ ఆంటీ వాళ్ళ ఊరు. ఇంక ఇప్పుడే వచ్చాము. మేము వచ్చే దారిలోనే రోడ్డు ఎమ్మటే కొద్ది లోపలికి వస్తే సరిపోయిద్ది. ఇంక మాకు ఫోన్ చేసి అయితే రమ్మని చెప్పింది. ఇక మేము కూడా అక్కడ చూద్దాంలే అని చెప్పేసి మా అమ్మోళ్ళు వీళ్ళందరూ అయితే దిగారు. అక్కడ కూడా ఒక పావు గంట అట్లయితే కూర్చున్నాము. కూర్చొని అయితే ఇంకా ఆంటీ అయితే మా కోసం థమ్స్అప్ తెప్పించింది. అందరం అయితే తలా గ్లాస్ థమ్స్అప్ అయితే తాగాము. మా అమ్మను ఈ ఆంటీ చిన్నప్పటి నుంచి బాగా ఫ్రెండ్స్. ఇంకా ఇద్దరైతే ఫోటోలు తీసాను, ఇద్దరిని గుర్తుగా ఉంటాయి అని చెప్పేసి. ఆంటీ కూడా చాలా సంతోషపడింది అందరూ వచ్చారని చెప్పేసి. ఇంకెట్లా అయితే అయిపోయింది. అప్పటికే సాయంత్రం 6:30 అట్లా అయితే అయింది. 7 అవుతుంది, 7:15. మేము ఇంటికి వచ్చేసరికి 3 గంటలు కదా, 9 అయితే దాటింది. అంతేనండి.